వావిలాల సంస్థలో డాక్టర్ వై రాధాకృష్ణ సంస్మరణ సభ జరిగింది. జన విజ్ఞాన వేదిక ఐలు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు వక్తలు రాధాకృష్ణ సేవలను కొనియాడారు. ప్రజా జీవితంలో రాజీలేని పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ రాధాకృష్ణమూర్తి అని ఐలు నేత సత్యనారాయణ తెలిపారు. జన విజ్ఞాన వేదిక ఐలు ఆధ్వర్యంలో రాధాకృష్ణమూర్తి సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్సీ లక్ష్మణరావు, సత్యనారాయణ, సిపిఎం నేత రమాదేవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజా వైద్యునిగా, రాజ్యసభ సభ్యులుగా రాధాకృష్ణమూర్తి ఎనలేని సేవలు అందించారని వక్తలు తెలిపారు. రాధాకృష్ణమూర్తి ఆశయాలు అందరికీ ఆదర్శమని ఐలు నేత సత్యనారాయణ చెప్పారు. ఆయనకు రెండు అవకాశాలు కలిగినాయి. ఒకటి, స్వతహాగా తాను జన్మించిన కుటుంబం, తర్వాత తాను దత్తతగా ఉన్నటువంటి కుటుంబం. ఈ రెండు కుటుంబాల నేపథ్యం కూడా ఆయన వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోవడంలోనూ, ఆయన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడంలో కూడా ఉపయోగపడింది అనేది మనం గమనంలో పెట్టుకోవాలి. ఎందుకంటే స్వతహాగా తాను జన్మనిచ్చినటువంటి తండ్రి మధ్యతరగతి రైతుగా ఉండేవారు. తనను పెంచి పోషించిన, దత్తత తీసుకుని పెంచి పోషించిన తండ్రి ధనికుడు, అదేవిధంగా హేతువాది, పూర్తిగా హేతువాది ఆయన గారు. ఆయన ఆ రోజుల్లోనే దగ్గర 1927లోనే ఆయన గారు ఆ రోజుల్లో ఉన్నటువంటి బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా ఆయన వేరే. ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి నేత రమణ ఆలపించిన గేయాలు ఆలోచింపచేశాయి. సేవలో నాలుసినది రావు కాదు అన్నావు, బతికిన ఇన్నాళ్ళు సేవను చూడావు. పావుగా కాలాన్ని వెంట తిప్పుకున్నావు. పిఎఫ్ కార్యాలయంలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని సిఐటియు ఆరోపించింది. పెండింగ్ ఫైళ్లను పరిష్కరించాలంటూ కృష్ణనగర్ పిఎఫ్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్మికుల జీవితాలతో పిఎఫ్ కార్యాలయ సిబ్బంది చెలగాటమాడుతున్నారని సిఐటియు నేతలు ఆరోపించారు. పిఎఫ్ కార్యాలయంలో అక్రమాలు అరికట్టాలంటూ కృష్ణనగర్ పిఎఫ్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్మికుల జీతాల నుండి మినహాయించిన పిఎఫ్ సొమ్ముకి జవాబుదారీతనం లేకుండా పోతుందని సిఐటియు నాయకులు నేతాజీ ఆరోపించారు. అధికారులు తక్షణమే స్పందించి పెండింగ్ ఫైళ్లని పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రావిడెంట్ ఫండ్ అమలు జరుగుతున్నటువంటి కార్మికుల సంక్షేమం పట్ల ఈ ప్రావిడెంట్ ఫండ్ అధికారులు చూపిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి చూసిన తర్వాత అనేక మంది కార్మికుల అనుభవంలో మాకు ఈ ప్రావిడెంట్ ఫండ్ లేకుండా ఉంటే బాగుందని చెప్పేసి అనేటువంటి భావనకి రావాల్సినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ 7-8 సంవత్సరాల పాటు నెల నెల వాళ్ళ జీతాల్లో ప్రావిడెంట్ ఫండ్ సంబంధించినటువంటి డబ్బులు కట్ అవుతూ ఉంటే, ఆ డబ్బులు ఎప్పటికప్పుడు ఈ ప్రావిడెంట్ ఫండ్ ఆఫీసులో జమ అవుతుంటే వాళ్ళు ప్రావిడెంట్ ఫండ్ స్లిప్పులు ఇవ్వాలంటే ఆ కాగితాలు లేవు, ఈ కాగితాలు లేవు, మా బాధ్యత లేదు అని చెప్పేసి ఇటు ప్రావిడెంట్ ఫండ్ అధికారులు, అక్కడ ఉండేటువంటి ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా ఉండేటువంటి ఎలక్ట్రిసిటీ లేకపోతే మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేకపోతే కాంట్రాక్టర్లు ఎవరు మా బాధ్యత కాదని చెప్పేసి అంటున్నారు. మరి ఎవరి బాధ్యత ఇది అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అది మరి ఏ రకమైనటువంటి కాగితాలు లేకపోతే అందుట్లో ఇన్కంప్లీట్ ఫారాలు ఉంటే కనుక అసలు డబ్బులు ఎందుకు ఎలవ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రభుత్వం నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను మంజూరు చేయాలని సిపిఐ నగర కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. గతంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న పేదలకు నేటికి గృహాలు మంజూరు చేయలేదని సిపిఐ నగర కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి కార్డులను మంజూరు చేయాలని కోరారు. రచ్చబండ కార్యక్రమం సందర్భంగా సంక్షేమ పథకాల వర్షంలో ప్రజలందరినీ తడిపేస్తామని రోజువారీ ప్రకటనలు గుప్పిస్తూ ఉన్నారు. ఇప్పటికి అనేక నెలలు బట్టి ఈ నెలలో పెడతామని రచ్చబండ కార్యక్రమం చెప్పుకుంటూ వస్తూ ఆచరణలో ఈ నెల 11వ తేదీ నుంచి పెట్టి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామని చెప్తా ఉన్నారు. ప్రజలు ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో నమ్మి గతంలో తాము పెట్టినటువంటి అర్జీలన్నిటికీ న్యాయం జరుగుతుందని, రేషన్ కార్డుల కోసం, హౌసింగ్ లోన్ల కోసం, వృద్ధాప్య వితంతు వికలాంగ పింఛన్ల కోసం సమావేశంలో సిపిఐ నాయకులు జి సురేష్, పాపారావు, ఎస్కే అమీర్, సిహెచ్ పొన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
రెడ్డీస్ ల్యాబ్స్లో ఉద్యోగాల నియామకం కోసం ఈరోజు కలెక్టరేట్లోని డిఆర్డీఏ ఎంప్లాయ్మెంట్ సెల్లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్ సైన్స్ గ్రూప్ అర్హతతో కూడిన ఈ ఇంటర్వ్యూలకు జిల్లా నలుమూలల నుండి సుమారు 100 మంది నిరుద్యోగ అభ్యర్థులు హాజరయ్యారు. హైదరాబాద్, వైజాగ్లోని రెడ్డీస్ ల్యాబ్స్లో ఉద్యోగ అవకాశాలను అర్హులైన యువత సద్వినియోగం చేసుకోవాలని రెడ్డీస్ ల్యాబ్స్ సంస్థ అదనపు మేనేజర్ శివారెడ్డి కోరారు. డిఆర్డీఏ అధికారులతో కలిసి నిరుద్యోగ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ రెడ్డీస్ ల్యాబ్స్లో సెల్ఫ్ మేనేజ్మెంట్ టీం మెంబర్లుగా ఇంటర్లో సైన్సు, డిగ్రీ ప్రథమ సంవత్సరం చదివే అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానించామన్నారు. శుక్రవారం గుంటూరు, తెనాలిలో ఇంటర్వ్యూలు నిర్వహించామని, పిడుగురాళ్ల, మాచర్లలో శనివారం నిర్వహిస్తామని చెప్పారు. అర్హులైన యువత సద్వినియోగం చేసుకోవాలని శివారెడ్డి కోరారు. డాక్టర్ రెడ్డీస్ మరియు డిఆర్డీఏ వారి ఆధ్వర్యంలో ఇద్దరం కలిసి మన రెడ్డీస్ ల్యాబ్స్లో ఎస్ఎండి రిక్రూట్మెంట్ కోసం డ్రైవ్ జరుగుతున్నాం. ఈరోజు గుంటూరు, తెనాల్లో డ్రైవ్ జరుగుతుంది. దీని క్రైటీరియా ఎవరైతే ఇంటర్మీడియట్ 60% మార్క్స్తో ఉత్తీర్ణులై 18 to 20 years మధ్యలో ఉన్న వ్యక్తులకి విద్యార్థుల అర్హతలు వాళ్ళు వచ్చి ఇక్కడ ఎగ్జామ్ రాయొచ్చు. ఇక్కడే కాకుండా రేపు పిడుగురాళ్ల మన్నెం పుల్లారెడ్డి జడ్పేట్ హై స్కూల్లో మరియు చక్రధర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మాచర్లలో జరిగే కార్యక్రమం జరుగుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే రేపు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ జగన్ అండతోనే రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ ప్రయత్నం. లోక్సత్తా పార్టీ అధినేత జేపీ వ్యాఖ్యలు. ఈ నెల 11 నుండి 26 వరకు రచ్చబండ కార్యక్రమం ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం. ఇళ్లలో దొంగతనాలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. 20 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం. వంద రోజులుగా కొనసాగుతున్న రిలే దీక్షలకు మద్దతుగా విద్యార్థి జేఏసీ భారీ ర్యాలీ. రాష్ట్ర భవిష్యత్తుపై కేటాయించేది 20 నిమిషాల. పార్టీ తరపున పరిమిత సంఖ్యలో హాజరా? రాజ్యాంగ విరుద్ధమంటున్న ప్రజలు. నియోజకవర్గాల వారీగా చర్చించాలని డిమాండ్. కేంద్రం పన్నుల వాటాలో స్థానిక సంస్థలకు 50% కేటాయించాలి. తద్వారా ఆర్థిక అధికార వికేంద్రీకరణ సాధ్యమవుతుందన్న జయప్రకాష్ నారాయణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.